అల్సర్ అంటే మనకి పేగు లోపల ఉన్న లోపల లేయర్ కనుక అది లేచి వెళ్ళిపోతే అంటే అది లాస్ అయితే దాన్ని మనం అల్సర్ అంటాం అనమాట. అంటే ఆ లేయర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనం అల్సర్ అంటాం. నార్మల్ గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ ప్రాబ్లం వీటిలో ఏంటి అని అంటే ఆ లేయర్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది. బట్ కొంచెం ఎసిడిటీ వల్ల కొంచెం అందులో ఒక చిన్న రెడ్నెస్ కానీ అలాంటివి వస్తాయి. కానీ అల్సర్ అంటే మాత్రం ఆ లేయర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది యాసిడ్ ఎక్కువ అవడం వల్ల కానీ లేకపోతే అదర్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ లేయర్ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు దాన్ని మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. ఈ పెప్టిక్ అల్సర్ డిసీజ్లో 2 టైప్స్ ఆఫ్ అల్సర్స్ ఉండొచ్చు. ఐదర్ గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండొచ్చు, డియోర్నల్ అల్సర్ ఉండొచ్చు. సో ఇక్కడ స్టొమక్లో అయినా ఫామ్ అవ్వచ్చు అల్సర్స్, డియోర్నంలో అయినా ఫామ్ అవ్వచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా నెక్స్ట్ నొప్పుల టాబ్లెట్స్ అంటే ఎన్ఎస్ఐడ్స్ అంటాం అనమాట మేము. ఈ నొప్పుల టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేయర్లో అనేది ఆ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గిపోయి అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నొప్పుల టాబ్లెట్సే కాకుండా స్టీరాయిడ్స్ తీసుకున్న వారికి కూడా అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ట్యూమర్స్ వల్ల ఎక్కువ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. జాలింగర్ ఎలిసన్ ట్యూమర్ లేదా గ్యాస్ట్రినోమా ట్యూమర్స్ అంటాం. ఈ ట్యూమర్స్ వల్ల కూడా అల్సర్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు మనకి మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్. మనకి సైకలాజికల్ ఆర్ ఫిజియలాజికల్ ఆర్ ఎనీ ఫిజికల్ స్ట్రెస్ కెన్ ఆల్సో కాజ్ దీస్ అల్సర్స్. స్ట్రెస్ వల్ల అల్సర్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందో బ్యాలెన్సింగ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్స్ అండ్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ అనేది బ్యాలెన్స్ లాస్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గి డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కొంతమంది మన హాస్పిటలైజేషన్ అయిన పేషెంట్లో కూడా ఎక్కువ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, బర్న్స్ పేషెంట్స్లో కూడా మనం ఈ అల్సర్స్ అనేవి చూడవచ్చు.